తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ ఛాంబర్లో మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు మాధవీలత తెలిపారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి దారుణంగా మాట్లాడారని, సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైనది కాదన్నారు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదని, ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తానని మాధవీలత స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జనవరి 2వ తారీఖు అనుకుంటా 3వ తారీఖు మార్నింగ్ నాకు మీడియా నుంచి కాల్స్ వచ్చాయి. నన్ను చాలా పచ్చిబూతులు తిడుతూ, సో ఇప్పుడు మళ్ళీ పదే పదే నేను అదే బూతు నా నోట్ నుంచి నేను ఉపయోగించడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ వర్డ్ నన్ను చాలా చాలా హర్ట్ చేసిందండి. ఎందుకంటే అది నిజం కాదు. ఇప్పుడు నా మీద వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఇందాకే చెప్పినట్లు వేరే అమ్మాయిల సేఫ్టీ గురించి మాట్లాడిన నన్ను వాళ్ళు ఏమో చేస్తారు. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, ఒకప్పుడు చాలా ఫ్యాక్షనిస్టులు, అండ్ వాళ్ళ మీద చాలా బోల్డ్ అండ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. నా లైఫ్కి థ్రెట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మొదలు పెట్టా, రేపొద్దున నేను లీగల్ తీసుకుంటాను, నా లైఫ్ థ్రెట్ ఉండొచ్చు. రేపొద్దున నాకు చిన్న స్క్రాచ్ పడినా నన్ను చంపేయాలనుకున్నా అఫ్కోర్స్ నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఆ థ్రెట్ నాకు ఉంది. బట్ ఐఎమ్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్. ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చానండి. నేను ఐ స్పోక్ టు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారితో మాట్లాడాను, విజయ రాహవత్ గారు. ఆవిడకి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాను అండ్ మెయిల్ పంపించడం జరిగింది. నాకు మెయిల్ రిజిస్టర్ వచ్చింది, ఎకనాలెడ్జ్మెంట్ వచ్చింది. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. దాని కేస్ నంబర్ కూడా వచ్చింది. 2 వచ్చాయి, నేను మీకు ఇస్తాను. డిసెంబర్ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు బీజేపీ నాయకురాలు సాదినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావు తీసింది. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని క్షమాపణ కోరుతున్నట్టు జేసీ ఇటీవల పేర్కొన్నారు. ఆవేశంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని చెప్పారు.